వహించండి. అధ్యక్ష గౌరవ మంత్రి గారు తాను సభకు సబ్మిట్ చేసిన ఈ పత్రాలు అధ్యక్ష, ఈ పత్రాలలో 2014-15కు సంబంధించి బీసీల మీద ఎంత ఖర్చు చేశారు అని అంటే అమౌంట్ స్పెంట్ అనే కాలంలో తాను రాశాడు అధ్యక్ష 2200 కోట్లు. 2015-16లో ఎంత ఖర్చు చేశారు అని అంటే అధ్యక్ష 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు. ప్లీజ్ లిజన్ మీరు ప్లీజ్ లిజన్, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ప్లీజ్ లిజన్, మీరు దయచేసి వినండి. 4 క్వశ్చన్స్ దగ్గర నుండి సింగిల్ సప్లిమెంటరీస్ టైం లేదని చెప్పాను నేను. మీరు ప్రతి క్వశ్చన్కి ఇంటర్ఫీర్ కావాలని కుదరదు. మీరు ప్లీజ్ లిజన్, దయచేసి వినండి. మీరు ఏదైనా మాట్లాడాలనుకోండి, ఇప్పుడు గవర్నర్స్ అడ్రస్ మీద మీరు ధన్యవాదాలు తెలిపేది ఉంది, మిగతా వాటిలో మాట్లాడవచ్చు. క్వశ్చన్ అయిపోయి ఇంకో క్వశ్చన్ మాట్లాడిన తర్వాత వీళ్ళు బ్యాక్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఎట్లా కుదురుతుందండి? మీరు మళ్ళా వేరే సందర్భంలో మీరు చెప్పాల్సి ప్లీజ్ దయచేసి వినండి. మీరు మాట్లాడాలనుకుంటే ఈ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడండి. అనేక సందర్భాలు వస్తాయి మీకు. ఎస్ బీసీ జనార్దన్ రెడ్డి, నో ప్లీజ్, జనార్దన్ రెడ్డి ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడండి, ఇంకోసారి మాట్లాడండి. సందర్భంలో మాట్లాడచ్చు. సింగిల్ సప్లిమెంటరీస్ అన్న తర్వాత సింగిల్ సప్లిమెంటరీస్ అని చెప్పిన తర్వాత ప్రతి క్వశ్చన్కి మీరు ఇంటర్ఫీర్ కావాలంటే ఎట్లా సాధ్యం అవుతుందండి? ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఆ క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు. దట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు. మళ్ళీ బ్యాక్ ఇంతకుముందు జరిగిన క్వశ్చన్కి మేము వాకౌట్ అంటే ఎట్లా? నో, ఇట్స్ వెరీ అన్ఫేర్. ఎస్ జనార్దన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి కూర్చోండి దయచేసి. అధ్యక్ష కూర్చోండి. గత ప్రభుత్వంలో దాదాపుగా 3 సిమెంట్ ఫ్యాక్టరీలకు ఆ యొక్క ప్రభుత్వాలన్నీ కూడా ఫ్యాక్టరీలకు ప్రతి క్వశ్చన్కి ఎట్లా ఇంటర్ఫీర్ జరిగింది అధ్యక్ష. ప్రతి క్వశ్చన్కి ఇంటర్ఫీర్ ఎట్లా అవుతారు? ప్లీజ్ దయచేసి కూర్చోండి. నేను ముందే చెప్పాను సింగిల్ సప్లిమెంటరీస్ అని చెప్పి. మళ్ళా మీరు అయిపోయిన ప్రశ్నకి మేము మరి సమాధానం కావాలంటే ఎట్లా అండి? ఐ టోల్డ్ ఆల్రెడీ. నో, వాకౌట్ ఈజ్ యువర్ విల్. కానీ దాని మీద స్పీచ్ ఇవ్వాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? దెర్ ఇస్ నో టైం. వాకౌట్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్స్ యువర్ విల్. కానీ ప్రశ్న అయిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ మాట్లాడతానంటే ప్రతి క్వశ్చన్కి ఇంటర్ఫీర్ కావాలంటే ఎట్లా సాధ్యం అవుతుందండి? వీ హ్యావ్ నో టైం. ప్లీజ్ కోఆపరేట్ అండ్ బీ సీటెడ్. ఇదే మీరు ఇంకా మాట్లాడాలనుకుంటే అనేక సందర్భాలు ఉన్నాయి, మాట్లాడవచ్చు. దయచేసి కూర్చోండి ప్లీజ్. క్వశ్చన్ అయిపోయి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత పాత ప్రశ్నకి మళ్ళీ మేము వాకౌట్ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. చెప్పండి. చాలా గొప్పగా ఏదో చేస్తున్నాం వాళ్ళకు అని చెప్పి ముష్టి చేసినట్టు చెప్పాలి అధ్యక్ష.